హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు చూసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈసారి కొంచెం లేట్గా వీడియోలు అనేది పెడుతున్నా. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు అయితే ఎవ్రీడే ఉంటాయి, నేను పెడతానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. ఇక మనం ఈరోజు ముఖ్యమైనటువంటి హెల్త్ టాపిక్ ప్లస్ ఆ సోషల్ మీడియాలో కానీ బయట కానీ మొత్తం బాగా చర్చకు నడుస్తున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే 72 గంటలు పనిచేయాలి అన్నది నారాయణమూర్తి గారు ఇచ్చినటువంటి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఇచ్చినటువంటి ఆ పిలుపు మీద మళ్ళీ ఇప్పుడు రచ్చ అనేది స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. దాని మీద పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. ఈయన ఏమంటారంటే భారత యువత 72 గంటలు కనుక పనిచేస్తే మాత్రం దేశం మొత్తం కూడా శరవేగంగా స్పీడప్ అయిపోతుంది, అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఇంటర్నెట్ మీడియాలో, ఆఫీసులో, వాట్సాప్ గ్రూపుల్లో ఇది పెద్ద చర్చ అయితే నడుస్తుంది. చైనాలో ఫేమస్ అయినటువంటి 996 వర్క్ కల్చర్ని, అంటే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారంలో 6 రోజులు పనిచేసేటట్టుగా ఒకరోజు సెలవు తీసుకొని చేస్తే మనం కూడా ఇండియాని గ్లోబల్లో లెవెల్లో పోటీ పడటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో 4వ 5వ స్థానంలోకి వచ్చేసాం మనం. 5వ స్థానం నుంచి 3వ స్థానానికి కూడా ఎగిలిపోతున్నాం. ఇంకా రావాలంటే ఉత్పత్తి ఎలా చేయాలి అన్న దాని మీద ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది. డాక్టర్లు కానీ, సైకాలజిస్టులు కానీ, వీళ్ళు కార్పొరేట్ నిపుణులు కానీ ఈ 72 అవర్స్ అనే ప్రపోజల్ మీద మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అంటే 6 రోజులు 9 to 9 అంటే 12 గంటలు పనిచేస్తున్నట్లు లెక్క, ప్లస్ 6 రోజులు పని చేయాలి. సరే 6 రోజులు పని చేయడం, ఒక రోజు వీక్ ల్యాబ్ తీసుకోవడం అనేది కామన్ అది. కానీ 9 to 9 పని చేయడం అంటే 12 గంటలు బిగిన పని చేయడం అనేది అసాధ్యం, చాలా చాలా అసాధ్యం. పని చేసేవాడికి తెలుస్తుంది ఆ బాధ. దాని గురించి కూడా నేను చెప్తాను, నా స్వానుభవం కూడా చెప్తాను మీకు ఒకసారి. ఈ 72 గంటల వర్క్ మీద మాత్రం పని కాదు అది శరీరానికి, మెదడుకి, భావోద్వేగాలకి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుందని చెప్పేసి డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు. ఇది మూర్తి గారు ఇచ్చినటువంటి 72 గంటల వర్క్ వీక్ అనేది అభివృద్ధి కోసమా లేకపోతే మన హెల్త్ పాడు చేసుకోవడానికా అని చెప్పేసి ఒక ఒపీనియన్ అయితే ఇప్పుడు డిస్కషన్ అయితే నడుస్తుంది. మీరు ఇంకెవరైనా మన తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మూర్తి గారు 2023లో కూడా ఆయన ఇట్లాంటి భావననే, ఇలాంటి అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేశారు. భారత యువత 70 గంటలు పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు ఇంకో 2 గంటలు కూడా పెంచారు ఆయన. ఇది డిసిప్లిన్ పెంచుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెప్పేసి, తర్వాత నేషనల్ బిల్డింగ్కి ఇది చాలా చాలా అవసరం అని చెప్పేసి ఆయన ఒపీనియన్ అది. కానీ హెల్త్కి చాలా ఇబ్బంది. హెల్త్ డాక్టర్లు ఏమంటారనేది మనం ఒకసారి చూస్తే, డాక్టర్ ప్రదీప్ నారాయణ సాహు అని మణిపాల్ హాస్పిటల్ భువనేశ్వర్లో ఆయనకు సంబంధించినటువంటి ఒక వార్తను నేను సోషల్ మీడియాలో చూశాను. ఆయన ఏమంటారంటే వరుసగా ఎక్కువ గంటలు పనిచేయటం వల్ల కార్టిసాల్ ఎప్పుడూ కూడా ఈ స్ట్రెస్ లెవెల్ అనేది బాగా హైగా ఉంటుంది అని చెప్పేసి అని అంటారు. దాంతో వచ్చే సమస్యలు ఏంటంటే నిరంతరం అలసట వస్తుంది, మన శరీరానికి చిరాకు వస్తుంది, ఆందోళన వస్తుంది, ఒత్తిడి కలుగుతుంది, చివరికి బర్న్అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నారు. ఇంకొక డాక్టర్ గారు, ఈయన ప్రమోద్ వి సత్యాన్ని, మణిపాల్ హాస్పిటల్ బెంగళూరు, ఈయన కూడా చెప్తుంది ఏంటంటే మానవ ఆరోగ్యం 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది: నిద్ర, ఆహారము, వ్యాయామం. ఈ 3టిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం బాడీని ఉంచుకోవాలి. 72 గంటల వరకు మీద ఈ 3 పిల్లర్స్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ముఖ్యంగా నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఆహారం డిస్టర్బ్ అవుతుంది, వ్యాయామం కూడా చేయడానికి టైం ఉండదు. 12 గంటలు ఇక్కడే సరిపోతే ఇంకా ఉద్యోగం చేసుకుంటుంది, మనం ఇంటికి పోయి ఇంకేం పని చేస్తాం, వ్యాయామం ఏం చేస్తాం ఇట్లా. అయితే ఈ 3 పిల్లర్స్ ఎప్పుడైతే దెబ్బతిన్నాయో అసలు మొత్తం ప్రొడక్టివిటీ పడిపోతుంది, ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది కదా. ఈ 12 గంటలు చొప్పున పని చేసుకుంటూ 6 చొప్పున పని చేసుకుంటూ పోతే ప్రొడక్టివిటీ మొత్తం కూడా పడిపోతే ఇంకా చాలా డేంజర్ కదా అది. చాలా ఇంకా గూగుల్ లాంటి సంస్థలలో ప్రొడక్టివిటీ పెంచడానికి అని చెప్పేసి వాళ్ళకి మంచిగా మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి ఒక ఏదన్నా ఇస్తున్నారు. ఇక్కడ అట్లా కాదు కదా, డైరెక్ట్ కంటిన్యూగా పనిచేయాలని చెప్పేసినట్ట. తర్వాత నిద్ర మీద భారీ ప్రభావం అనేది పడుతుందని చెప్పేసి డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. రీసెర్చ్ ప్రకారం డీప్ నాన్ తర్వాత రెమ్ స్లీప్ అనేది మన మెదడుకి చాలా అవసరం అట. ఈ నిద్ర తగ్గితే ఏమవుతుంది, మైగ్రేన్ వస్తుంది, ఆందోళన వస్తుంది, తర్వాత పానిక్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, నరాల బలహీనత వస్తుంది, అలాగే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ఏకాగ్రత ఉండదు, ఇంకా డెసిషన్ మేకింగ్లో
తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు చేసేదే మెదడుతో పని, ఆ కంప్యూటర్ల మీద పని చేసే పని. ఆయన ఎస్పెషల్లీ వాళ్ళ ఉద్దేశించే మాట్లాడతాడు ఆయన, కంప్యూటర్ ఐటీ నిపుణుల గురించి. వాళ్ళకి డెసిషన్ మేకింగ్లో తప్పులు తీసుకునే అవకాశాలు ఉంటుంది. ఇక నిద్ర తగ్గిన వ్యక్తులు జీవిత నాణ్యత కూడా, లైఫ్ స్పాన్ కూడా పడిపోతుంటుంది అని చెప్పేసి డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక ఫిజికల్గా ఎలాంటి స్ట్రెయిన్ ఉంటుంది అంటే ఈ మూడింటి మీద దెబ్బ పడుతుంది. వెన్నుముక్క ఒకటి కుర్చీలో కూర్చొని వంగిపోతారు ఇక చివరికి. తర్వాత హృదయం, మనకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత కండరాల మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. లాంగ్ సిట్టింగ్ అనేది న్యూ స్మోకింగ్తో సమానం అని చెప్పేసి అని అంటారు. ఒకే పొజిషన్లో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి గ్యారంటీగా వస్తుంది. చాలామంది ఐటీ పీపుల్ ఈ డెస్క్లలో పనిచేసే వాళ్ళకి కంపల్సరీగా బ్యాక్ పెయిన్ అనేది మస్ట్గా ఉంటుంది. ఇక మెడ నొప్పి ఉంటుంది. ఈ మెడకాయ మొత్తం కూడా నొప్పి వస్తుంటుంది. కండరాలు బిగుసుకుపోతుంటాయి. తలనొప్పులు గ్యారంటీగా ఉంటాయి వాళ్ళకి. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ని ఈ న్యూ స్మోకింగ్గా పిలుస్తుంది అనమాట. కొత్తగా మనం అలా ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని ఉండటం అనేది స్మోకింగ్తో సమానం అని చెప్పేసి, స్మోక్ చేస్తే ఎంత ఆరోగ్యం పాడవుతుందో ఇలా కూర్చోవడం వల్ల కూడా అలా ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి కూడా ఈ WHO చెబుతుంది. ఇక ఇది కాకుండా మనకి హార్ట్కి సంబంధించి చాలా రకమైనటువంటి అంతర్జాతీయ స్టడీస్ జరిగినాయి. ఎక్కువ పని గంటలు హైపర్ టెన్షన్కి దారితీస్తున్నాయి, ఇన్ఫ్లమేషన్ వస్తున్నాయి, ఈ హార్ట్ సంబంధించినటువంటి రోగాలు వస్తున్నాయి. వ్యాయామం తగ్గే కొద్దీ హార్ట్లో కానీ లంగ్స్ కానీ కండిషనింగ్ అనేది చాలా బలహీనమవుతుందని చెప్పేసి కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక 5th వచ్చేసరికి ఇర్రెగ్యులర్ డైట్. ఇది 12 గంటలు డ్యూటీ చేయడం వల్ల ఇర్రెగ్యులర్ డైట్ గ్యారంటీగా ఉంటుంది. స్కిప్పింగ్ మీల్స్, సరిగ్గా మీల్స్ తినరు వీళ్ళు. ఎవరైనా సరే ఇట్లా అంత డ్యూటీ చేసినప్పుడు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఏదో జంక్ ఫుడ్ తినొస్తారు అక్కడికి పోయి. ఈ జంక్ ఫుడ్ తినటం అంటే మనకు షిఫ్ట్లో ప్రకారమో లేకపోతే మన ఒక జీవన విధానం ప్రకారం ఉంటే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత లంచ్ టైం చేయాలి, రాత్రులు డిన్నర్ లేట్ కాకుండా 7 లోపు ముగించాలని చెప్పేసి మన డాక్టర్లు చెప్తుంటారు. ఆయుర్వేదం కూడా అది చెప్తుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తారు. తర్వాత లంచ్ టైం మిస్ అవుతుంది. 12కో 1 గంటకో 2 టైం పెట్టుకుంటారు. ఆ టైం ప్రకారం తినరు. రాత్రిళ్ళు లేట్గా తినేస్తారు. నైట్ అవర్స్లో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మేము నైట్ డ్యూటీలు చేసేటప్పుడు, మీడియాలో పనిచేసినప్పుడు నైట్ డ్యూటీలు చేసేటప్పుడు నైట్ తీసుకెళ్ళి ఇడ్లీలు బోండాలు ఆ టైంలో తినేవాళ్ళు. 12 2 3 ఇడ్లీలు బోండాలు తింటాయి. అవి ఏమేమి అరిగి చేస్తాయి అసలు. ఒక అతనైతే పూర్తిగా, నాకు తెలిసిన వీడియో ఎడిటర్ ఒక అతనైతే పూర్తిగా రాత్రిపూట షిఫ్ట్లు చేస్తూ నైట్ ఇంటికి వెళ్ళి పడుకొని 2 3 అర్ధరాత్రి పూట బిర్యానీ నీళ్ళు పడుకొని చేసి చివరికి చనిపోయాడు ఆయన. అలాంటి పొజిషన్ ఉంటుంది. ఇట్లాంటి ఇర్రెగ్యులర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. తర్వాత ఇప్పటికే మనకి ఐటీ పీపుల్కి ఫ్యాటీ లివర్ ఎక్కువ అని చెప్పేసి వస్తూనే ఉన్నాయి, కథనాలు వస్తున్నాయి. ఇది కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఒబిసిటీ గ్యారంటీ, ఎసిడిటీ గ్యారంటీ. టైంకి తినకపోతే మనకు టైం పడితేనే మనకి ఎసిడిటీ రాకుండా ఉంటుంది. తర్వాత ఒబిసిటీ ఉంటుంది. తర్వాత IBS, ఇరిటబుల్ బౌల్ ఉంటుంది. తర్వాత కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. ఇవన్నీ కారణాలు ఒక డైట్కి తీసుకోపోవడం వల్ల, సరైన టైంకి తీసుకోపోవడం వల్ల. ఇక 6th పాయింట్ వచ్చేసరికి లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్స్ కూడా భవిష్యత్తుకి చాలా ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. 72 గంటల వర్క్ వీక్ సుదీర్ఘకాలం ఫాలో చేస్తూ ఉంటే, అలా చేస్తూ పోతూ ఉంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండదు. ఇంకా చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పెద్ద సమస్యలకి దారితీసే అవకాశాలు ఉంటాయి. ఇక టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం అనేది తీవ్రంగా పెరిగిపోతుంది, మామూలుగా ఉండదు అది. తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ, తర్వాత హార్ట్ అటాక్ రిస్క్, ఇవన్నీ కూడా దీనివల్ల 72 గంటల వల్ల పెరిగిపోతుంది. డాక్టర్లు ఫైనల్ వెర్డిక్ట్ చెప్పేది ఏంటంటే 72 వర్క్ షెడ్యూల్ అనేది ప్రొడక్టివిటీని పెంచదు, అది హెల్త్ని క్రమేపీ డ్యామేజ్ చేసి వాళ్ళు వర్క్ చేసే పరిస్థితి లేకుండా అయిపోతుంది. చివరికి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటే వాళ్ళు ఇంకేం పని చేస్తారని చెప్పేసి అని అంటున్నారు. ఇండియా అభివృద్ధి కావాలి, కానీ అదే టైంలో హెల్త్ కూడా చాలా ముఖ్యం. మళ్ళీ హెల్త్ మీద కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు ఖర్చు చేసేటట్టయితే ఆ గ్రోత్ మనకు అవసరం లేదు కదా. గ్లోబల్ కంపారిజన్ చేసుకుంటున్నారు. ఇది చైనాతో మనకి ఎందుకంటే కంపారిజన్, చైనా 996 మోడల్ అనేది ఇప్పటికీ విమర్శల పాలవుతుంది. అక్కడ జనం కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మొదట్లో చైనాలో కూడా ఈ మోడల్ను ఉత్తమ ప్రొడక్టివిటీగా భావించేవాళ్ళు 996 అని. అక్కడ కూడా డిప్రెషన్ కేసులు పెరిగిపోయినాయి, హార్ట్ అటాక్లు పెరిగిపోయినాయి. తర్వాత యువ ఉద్యోగులు ఓవర్ వర్క్ వల్ల డెత్ చనిపోవడం, డెస్క్లలో చనిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దాంతో చైనా కోర్టులు కూడా 996 మోడల్ని ఇల్లీగల్ అని చెప్పేసి అన్నాయి. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు ఏంటంటే
జస్ట్ సూపర్వైజ్ చేస్తారు. వాళ్ళు ఏం కూర్చొని ఫిజికల్గా వర్క్ చేసేదే ఉండదు. ఫిజికల్గా వర్క్ చేసేవాడికి ఎవరికైనా సరే, నేను మీడియాలో పనిచేసే కాబట్టి నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి, ఫిజికల్గా వర్క్ చేసేవాడికి ఏమవుతుందంటే ఆ భారం అనేది తెలుస్తుంది. ఆ భారము 9 గంటలు 12 గంటలు చేసేటువంటి భారం అనేది వాడికి తెలుస్తుంది. సూపర్వైజ్ చేసేవాడికి ఏముండదు. అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్పేవాడికి ఏముంటుందండి, అది వాడికి కూడా ఉంటుంది శ్రమ, కానీ ఇంత దారుణంగా ఉండదని చెప్పేసి నేను అంట. అందుకనే వాళ్ళ దృష్టిని పెట్టుకోవాలి. వాళ్ళని చాలామంది మా మీడియాలో అయితే ఎలక్షన్స్ టైంలో వచ్చినప్పుడు నెల రోజులు వితౌట్ వీక్లీ ఆఫ్, వితౌట్ లీవు ఏమీ లేకుండా 12 గంటలు 10 గంటలు, మన కరోనా టైంలో కూడా 12 గంటలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో ముందు మా ఆరోగ్యాలు పాడైపోతాయి అన్నమాట, గ్యారంటీ అది. అట్లాంటి ఇవన్నీ చేయాలి. ఇవన్నీ అది సూపర్వైజ్ చేసే వాళ్ళకి తెలియదు ఆ బాధ అనేది, కింద పని చేసేవాడికి తెలుస్తుందని చెప్పేసి నేనైతే అంటున్నా. ఇప్పుడు ఎక్కువ పని గంటలు కాదు చేయాల్సిందల్లా స్మార్ట్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఏ కూడా వచ్చేసింది, స్మార్ట్ వర్క్ చేయడం అనేది చాలా ముఖ్యము. స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇన్నోవేషన్ మీద కానీ దృష్టి అనేది పెట్టాలి. 40-45 గంటలకే హెల్త్ వర్క్ షెడ్యూల్ అనేది ఉండాలి. 8 గంటల రూల్ అనేది ఉంది కదా, అది సరిపోతుంది. ఇక వర్క్ ప్లేస్లోకి వచ్చేసరికి మెంటల్ హెల్త్ సపోర్ట్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఫిట్నెస్ బ్రేక్స్ కూడా ఇవ్వాలి మధ్యలో. అలాగే ఈ సీటింగు కరెక్ట్గా కంఫర్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. చాలా చోట్లయితే కొన్ని నేను పనిచేసిన ఛానల్స్ పేరు చెప్పను, కానీ ఆ ఛానల్స్లో అయితే కుర్చీలు చాలా దారుణంగా ఉండేవి, పడిపోయి కింద పడేవి. ఒకరోజు ఒక కుర్చీ ఎత్తుక్కున్నామంటే రెండో రోజు ఆ కుర్చీ దొరికేది కాదు, కట్టేసుకునేవాళ్ళు. లేకపోతే ఇంటి దగ్గర నుంచి గొలుసులు వేసుకొని చేసుకొని తాళాలు వేసుకునేవాళ్ళు. అంత దారుణమైన పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే కుర్చీ వల్లే చాలా ఇది ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి నారాయణమూర్తి గారు చెప్పినంత మాత్రాన 72 గంటలు పని చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే ఇంకా మన వర్క్ ప్రొడక్టివిటీ పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత కుటుంబ జీవితం లైఫ్ ఉంటుంది. లైఫ్ మనం ఒక్కడమే కాదుగా ఉద్యోగం చేసే మన వెనక ఆధారపడినటువంటి మన భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ మనం చేసుకోవాలంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా వాళ్ళు కూడా మంచిగా ఉండేది. కాబట్టి ఇదైతే కరెక్ట్ కాదు. భారత్ అభివృద్ధి చెందుతూనే ఉంది, ఇంకా చెందాలంటే ఇంకేమైనా స్మార్ట్ వర్క్ చేయటం, ఇన్నోవేషన్ వర్క్ చేయటం, అలాంటివి ఏదైనా థింకింగ్ ఆలోచించాలి తప్ప అనారోగ్యంతో ముడిపడేటువంటి వర్క్ ఫోర్స్ని పెంచుకుంటూ పోవటం అనేది మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి అని అంటున్నారు. ఆరోగ్యంగా సంతోషంగా స్మార్ట్గా పనిచేసేదే కరెక్ట్ వర్క్, అదే అని చెప్పేసి అంటున్నారు. సరే, దీని మీద మీ ఒపీనియన్ కూడా దయచేసి ఒక కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మన ఛానల్ని, తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి మంచి వీడియోలు నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.